రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మటన్ గ్రేవీ కర్రీ రైస్ లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా మటన్ని తీసుకుంటున్నానండి. మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వీటన్నిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ఎండు కొబ్బరి ముక్కను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, 4 లవంగం మొగ్గలు, చిన్న బిర్యానీ ఆకు వేయండి. వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 4 జీడిపప్పు పలుకులు, 5 ఎండుమిర్చి వీటన్నిటిని వేసిన తర్వాత పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మటన్ కర్రీలోకి మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి లైట్ గా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేయండి. మటన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయి మసాలా పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మీరు దీంట్లోకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. మటన్ ముదురుతనాన్ని బట్టి మనం విజిల్స్ వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ 8 విజిల్స్ వేయిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇందులో మరీ వాటరీగా ఉంది అనుకుంటే జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటే ఇంకా కుక్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ మటన్ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.